ఒక విక్టిమ్ యొక్క పెయిన్‌ని మీరు ఒక మాటలో చెప్పేసారు డైరెక్ట్‌గా. నా కూతురు దగ్గరికి వెళ్ళాలంటే నన్ను చూసి కూడా భయపడుతుందని ఒక తండ్రి అంటాడు యెస్. కదా! యెస్. అంటే ఒక ఇంటెన్స్ ఆఫ్ సీన్ ఎమోషను ఆ ఒక్క సీన్‌తో అర్థమైపోయింది. సో, డైరెక్టర్‌గా అలాంటి సీన్స్‌ని కన్సీవ్ చేసినందుకు కంగ్రాచ్యులేషన్స్. చాలా మూవ్ అయిపోయాం ఆ సీన్‌తో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే అది ఆడపిల్ల ఉన్న ఏ తండ్రికైనా సరే చాలా భయం కలిగిస్తది ఆ సీన్ చూస్తే. కమింగ్ టు 'సరస్వతి' చాలా ట్విస్ట్‌లు, టర్న్‌లతో వెళ్ళిపోయారు. క్లైమాక్స్‌కొచ్చేసరికల్లా ఒక మీరు రివీల్ చేసిన విధానం ఏదో ఒక 'జేమ్స్ బాండ్' సినిమాలాగా అనిపించింది. సో, థ్యాంక్ యూ సార్. సో అంటే ఆ కమర్షియల్ టింజ్ కోసం ట్రై చేశారా? నో సార్. యాక్చువల్‌గా వచ్చి ఏంటంటే అదే ఆ స్క్రిప్ట్ గురించి మేము థింక్ చేసేటప్పటికి నాకేంటంటే ఆ లైన్ చాలా నచ్చింది. బట్ నాకేమంటే ఒక ఆడవాళ్ళని ఒక వీక్ పాయింట్‌లో ఫినిష్ అయింది. ఇఫ్ ఐ హాడ్ టు స్టిక్ టు దట్ స్టోరీ. నాకొచ్చి ఆడవాళ్ళని ఎప్పుడు స్ట్రాంగ్‌గా చూపించాలి. చెప్పే మాట గురించి కాదు. ఇట్ హ్యాస్ టు బి వెన్ యూ కమ్ ఔట్ ఆఫ్ థియేటర్ వాహ్! ఈవిడ ఇలా చేసింది. దిస్ ఇస్ వాట్ ఇస్ టు హ్యాపెన్ అని చెప్పేసి మీకు ఒక రియాక్షన్ వస్తది. ఇప్పుడు నేను మళ్ళా థియేటర్‌కి వెళ్ళేసరికి ఆ లాస్ట్ రివీల్ పాయింట్ ఎగితే అంత కొడుతున్నారు హ్యాండ్స్.